భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ కాగా, ఇండియా కేవలం 11.5 ఓవర్లలోనే మరో 49 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచింది. ఏ ఒక్కరో ఇద్దరి వల్ల కాకుండా మొత్తం బౌలర్లు, బ్యాటర్లు అందరూ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా రాణించడంతో ఈ సునాయాస విజయం సాధ్యమైంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బంగ్లాదేశ్కు బ్యాటింగ్ అప్పగించాడు. భారత జట్టులో మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి స్థానం సంపాదించారు. ఆ విధంగా వాళ్ళు తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్ను కోల్పోయింది. హర్షదీప్ సింగ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే తన తొలి వికెట్ను కోల్పోయింది బంగ్లాదేశ్ జట్టు. తొలి ఓవర్ 5వ బంతికి భారీ షాట్ కొట్టబోయిన లిటన్ దాసు బాల్ అక్కడే చాలా పైకి వెళ్లడంతో రింకు సింగ్ క్యాచ్ పట్టాడు. అలా 5 పరుగులకే బంగ్లాదేశ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. హర్షదీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో ఇన్నింగ్స్ 3వ ఓవర్లో మరో వికెట్ తీశాడు. పర్వేజ్ హుసేన్ను బౌల్డ్ చేశాడు హర్షదీప్ సింగ్. అలా బంగ్లాదేశ్ జట్టు 14 పరుగులకే 3 ఓవర్లలోనే 14 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో 2 4లు ఓ 6 తోటి 15 పరుగులు వచ్చాయి. అయితే 6వ ఓవర్ను అరంగేట్రం బౌలర్ మయాంక్ యాదవ్ మిడిన్గా వేశాడు. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో తొలి ఓవర్ను మిడిన్గా వేసి తన కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు మయాంక్ యాదవ్. వరుణ్ చక్రవర్తి వేసిన 7వ ఓవర్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి తౌహీద్ హృదయ్ అవుట్ అయ్యాడు. తౌహీద్ 18 బాల్స్ ఆడి 12 పరుగులు మాత్రమే చేశాడు. అలా 40 పరుగులకే బంగ్లాదేశ్ 3 వికెట్లను కోల్పోయింది. మయాంక్ యాదవ్ వేసిన ఆ మరుసటి ఓవర్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి మహమ్మదుల్లా అవుట్ అయ్యాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో మయాంక్ యాదవ్కు ఇది తొలి వికెట్. అలా 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి మహమ్మదుల్లా కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు కెప్టెన్ షాంటో పట్టుదలతోటి ఆడుతుంటే, మరోవైపు తౌహీద్ హృదయ్, మహమ్మదుల్లా, జకీర్ అలీ ఇలా స్వల్ప స్కోర్లకే వాళ్ళందరూ వెనుతిరిగారు. వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 10వ ఓవర్లో 8 పరుగులు చేసినటువంటి జకీర్ అలీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ఆ తర్వాత 12వ ఓవర్లో కెప్టెన్ షాంటో కూడా వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 25 బాల్స్ ఆడిన షాంటో 1 4 1 6 తోటి 27 పరుగులు చేశాడు. మయాంక్ యాదవ్ వేసినటువంటి 13వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. అయితే వరుణ్ చక్రవర్తి వేసిన ఆ మరుసటి ఓవర్లో రిషాద్ హుసేన్ హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిషాద్ 11 పరుగులు మాత్రమే చేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఇక చివరి 5 ఓవర్లలో కూడా బంగ్లాదేశ్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. దీంతో బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 107 పరుగులకు ఆల్అవుట్ అయింది. 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మహమ్మద్ హసన్ మిరాజ్ 35 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు. బంగ్లా ఇన్నింగ్స్లో మిరాజే టాప్ స్కోరర్. ఇక భారత బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరు బౌలర్లు కూడా చక్కటి బౌలింగ్ను ప్రదర్శించారు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీస్తే వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత మయాంక్ యాదవ్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీయటము, ఆ తర్వాత మరొక వికెట్ తీయటము, 3.5 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తంగా 3 వికెట్లు తీశాడు హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ ఎకానమీ ఓవర్కి 3.7 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మయాంక్ యాదవ్ కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శించాడు. ఒకే వికెట్ తీసినప్పటికీ ఓవర్కి 5.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక మెయిడెన్ ఓవర్ పెడితే దాన్ని మయాంక్ యాదవ్ వేశాడు. అదేవిధంగా చాలా కాలం తర్వాత భారత జట్టులో చోటు సంపాదించినట్టు వరుణ్ చక్రవర్తి కూడా 3 వికెట్లతోటి రాణించాడు. ఇక 128 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా చాలా వేగంగానే లక్ష్య ఛేదనను ప్రారంభించింది. స్ట్రోఫుల్ ఇస్లాం వేసినటువంటి తొలి ఓవర్లోనే సంజు శాంసన్ 2 4లు కొట్టగా, టస్కిన్ అహ్మద్ వేసిన 2వ ఓవర్లో అభిషేక్ శర్మ 1 6 2 4లు బాదాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. సంజు శాంసన్ ఆ బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపు ఆడగా లేని పరుగు కోసం అభిషేక్ శర్మ వెళ్ళాడు. సంజు శాంసన్ వద్దని వారించి వెనక్కి వెళ్ళగా అభిషేక్ శర్మ తిరిగి వెళ్ళేసరికి తౌహీద్ రన్అట్ చేశాడు. 7 బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ 2 4లు 1 6 తోటి 16 పరుగులు చేశాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతో 4లు 6లతోటి విరుచుకుపడ్డాడు. 14 బాల్స్ ఆడిన సూర్య 2 4లు 3 6లతోటి 29 పరుగులు చేసి ముస్తాఫిజుర్ వేసిన 6వ ఓవర్లో
వరుసగా రెండవ సిక్స్ కొట్టే ప్రయత్నంలో భారీ షాట్ ఆడగా అది కాస్త జకీర్ చేతిలో పడింది. అలా 65 పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది. సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 21 బంతుల్లోనే 40 పరుగులు జోడించారు. 4వ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. అయితే మెహదీ హసన్ మిరాజ్ వేసినటువంటి 8వ ఓవర్లో ఓ భారీ షాట్ ఆడబోయినటువంటి ఓపెనర్ సంజు శాంసన్ రిషాద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19 బాల్స్ ఆడిన సంజు 6 ఫోర్లతోటి 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 16 బాల్స్ మాత్రమే ఆడిన హార్దిక్ పాండ్యా 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా 15 బాల్స్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 1 సిక్స్ తోటి 16 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు అజేయంగా 24 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. దీంతో ఇండియా కేవలం 11.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 132 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక బంగ్లా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముస్తాఫిజుర్, తర్వాత మెహదీ హసన్, మిరాజ్ వీరిద్దరు మాత్రమే చెరో వికెట్ తీయగా మిగతా వాళ్ళు వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకొని విఫలమయ్యారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హర్షదీప్ సింగ్కు వరించింది. హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసి బంగ్లా విరవడంతో పాటుగా 3.5 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడంతో హర్షదీప్ సింగ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండవ T20 మ్యాచ్ ఈ నెల 9 బుధవారం నాడు ఢిల్లీలో జరగనుంది.